వీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే H-1B వీసా వార్షిక ఫీజును ఏకంగా $1,00,000 పెంచుతూ ఒక కీలక ప్రకటనపై సంతకం చేశారు. ఇప్పటి వరకు ఈ ఫీజు కేవలం $215 ఉండడం గమనార్హం. దీంతో పాటు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమనం చేసే గోల్డ్ కార్డు వీసాను కూడా ఆయన ప్రవేశపెట్టారు. దీనికోసం వ్యక్తులు $1 మిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు కోర్టులో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలపై వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అని పెద్ద కంపెనీలు ఈ నిర్ణయానికి మద్దతుగా ఉన్నాయి. కంపెనీలు ఇకపై అమెరికన్లకు శిక్షణ ఇస్తాయి. ఒకవేళ అత్యంత నైపుణ్యం కలిగిన ఇంజనీర్ను తీసుకురావాలనుకుంటే వారు H-1B వీసా కోసం ఏడాదికి $1,00,000 చెల్లించవచ్చని వివరించారు. ఈ మార్పు వల్ల ఏటా జారీ చేసే 85,000 వీసాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. H-1B ఫీజుతో పాటు సంపన్నుల కోసం ట్రంప్ 2 కొత్త వీసా కేటగిరీలను ప్రకటించారు. ఒకటి $1 మిలియన్ ఫీజుతో గోల్డ్ కార్డు వీసాను ప్రవేశపెట్టారు. దీని ద్వారా అమెరికా పౌరసత్వాన్ని మార్గం సులభతరం అవుతుంది. కంపెనీలు తమ ఉద్యోగుల కోసం స్పాన్సర్ చేయాలనుకుంటే $2 మిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే $5 మిలియన్ల ఫీజుతో ట్రంప్ ప్లాటినం కార్డు కూడా అందుబాటులోకి రానుంది. ఈ కార్డు కలిగిన వారు అమెరికాలో 270 రోజుల వరకు ఉన్నప్పటికీ విదేశీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే ప్లాటినం కార్డుకు కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి అని లుట్నిక్ తెలిపారు. ట్రంప్ నిర్ణయాలపై బైడెన్ ప్రభుత్వంలో పనిచేసిన ఇమిగ్రేషన్ అధికారి డౌన్ రాండ్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, హాస్యాస్పదమైన చర్య అని అన్నారు. ఇది నిజమైన విధానం కాదని, కేవలం వలస వ్యతిరేకులను సంతృప్తి పరచడానికి అని ఆయన విమర్శించారు. ఈ నిర్ణయం కోర్టులో నిలబడదని ఆయన జోషన్ చెప్పారు. H-1B వీసా యాన్యువల్ ఫీజు $1,00,000 పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్సైన్మెంట్ ఉన్న H-1B, H-4 వీసాదారులు తక్షణమే అమెరికా నుంచి తిరిగి రావాలంటూ తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. అయితే H-1Bపై లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో స్థిరపడి అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇన్ఫోసిస్ నుంచి 1,48,000 మంది ఉద్యోగులు, TCS నుంచి 1,20,000 మంది, విప్రో నుంచి 60,000 మంది, అలాగే HCL నుంచి 57 మంది, టెక్ మహీంద్రా నుంచి 22,000 మంది ఉద్యోగులు అమెరికాలో H-1Bపై అమెరికాలో ఉన్నారు. మరోవైపు అమెజాన్, యాపిల్, గూగుల్, మేటా వంటి టెక్ దిగ్గజాలు ఈ విషయంపై తక్షణమే స్పందించలేదు. సాధారణ H-1B వీసాలకు టెక్ కంపెనీలు అధికంగా వినియోగించుకుంటున్నాయి. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ, యాపిల్, గూగుల్ వంటి కంపెనీలు ఈ వీసాలపై వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్నారు. తాజా నిర్ణయం ఈ కంపెనీలపై, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, అసలు చెప్పండి, ఈ వీసా మామూలుగా పెంచడాన్ని ట్రంప్ వచ్చిన తర్వాత వివిధ మార్పులని అసలు ఏ విధంగా చూడొచ్చండి? అంటే మొదటి నుంచి కూడా ట్రంప్ ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే ఏదైతే అమెరికా గతంలో ఉన్న పరిస్థితులకు మరొకసారి నేను తీసుకొస్తాను, అది నినాదంతో నేను ఎలక్షన్లకు వెళ్ళారు. వెళ్లే క్రమంలో కూడా ఆయన అమెరికన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య, ఉద్యోగం, ఉపాధి, ఈ మూడింటి విషయాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. తద్వారా అక్కడ ఉన్న వాళ్ళ నైపుణ్యాలు ముందుకు వెళ్ళకపోవడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలగకపోవడానికి కారణం కూడా విదేశాల నుంచి వచ్చే వాళ్ళే అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. అతను అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ కూడా అవి కల్పిస్తాను, వాటిని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు చేపడతానంటూ ఆయన చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు. అందులో ముఖ్యంగా కేంబ్రిడ్జ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు అక్కడ అడ్మిషన్ లేకుండా ఆపడం కానివ్వండి, కీలకమైన చాలా యూనివర్సిటీస్లో కూడా ఆ ఇంటేక్లో పర్సంటేజ్ని తగ్గించాలని చెప్పి ఇప్పటికే యూనివర్సిటీలకు సూచనలు చేయడం కానీ, ఇవన్నీ చూస్తే మాత్రం ఏంటంటే అమెరికన్లు అమెరికాలో ఫస్ట్ అవకాశం పొందాలి, ఆ తర్వాత విదేశాలకు పొందాలి. సో ఈ తరహా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కూడా ఒక రకమైన నిరసన వ్యక్తమైంది, అందరూ కూడా బాధపడ్డారు. కానీ వీటన్నిటికన్నా ఎక్కువ ఇవాళ ఇంపాక్ట్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా భారతదేశం చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఐటీ కానివ్వండి, ఇంజనీరింగ్ విభాగాల్లో కానివ్వండి, ఇక్కడ నుంచి అంటే భారత్ నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించి లేదా అక్కడే స్థిరపడిపోయిన వాళ్ళ సంఖ్య భారీగానే ఉంటుంది.
అలాంటి నేపథ్యంలో భారతదేశానికి సంబంధించిన ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ నుంచి వర్క్ చేయించకుండా యుఎస్కి పంపించి అక్కడ స్థానికంగా వాళ్ళని ఉంచి మరి కూడా ఉద్యోగాలు చేయించే ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఆన్ సైట్ వెళ్ళడం వల్ల అక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకోవడం కానివ్వండి, అక్కడున్న వర్క్ అట్మాస్ఫియర్లో అక్కడున్న వర్క్ టైమింగ్స్ తగ్గట్టుగా అనుగుణంగా పనిచేయడం ద్వారా వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చాలా కంపెనీలు పంపిస్తున్నాయి. అందులో మనం చూస్తే భారతదేశానికి సంబంధించిన అన్ని దిగ్గజ కంపెనీలు కూడా పంపిస్తాయి. వీటిని పంపించాలి అంటే H1B వీసా అన్నది ఖచ్చితంగా అవసరం అవుతుంది. H1B వీసా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ పర్మనెంట్గా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే నేను చెప్పినట్టుగా ఒకటి సాఫ్ట్వేర్ రంగము, ఇంజనీరింగ్ విభాగాలు ఏదైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో ఆ స్కిల్డ్ వర్కర్స్కి అందరికీ కూడా అక్కడ యుఎస్లో ఉద్యోగం చేయాలంటే H1B వీసా పెట్టుకొని అక్కడ వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పరిణామ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మంది అమెరికాలో H1B వీసాల మీద ఉంటున్నారు. వాళ్ళకి ఏవైతే ఇప్పుడైతే ఫీజులు ఉన్నాయో ఆ ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న కంపెనీలు కూడా వాటిని ఎక్కువ రికమెండ్ చేస్తున్నాయి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి. కాబట్టి దాని నుంచి బయట తీసుకొని రావాలంటే ఎలా అయితే దేశాల మధ్యలో సుంకాలు విధిస్తున్నారో సుంకాల సైజును పెంచుతున్నా అలాగనే ఇవాళ H1B వీసాలకు సంబంధించిన ప్రైస్ కూడా పెంచాలనే ఉద్దేశంలోకి తను వచ్చినట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగా ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. సో ఇలా అమల్లోకి రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలన్నా లేదా ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కొత్తగా వెళ్ళాలన్నా సరే దాదాపుగా వాళ్ళు చెల్లించాల్సిన ఫీజులు మొత్తం కలిపి ₹1 కోటి ఉండబోతున్నాయి. ఆ ₹1 కోటి కడితే తప్ప అమెరికాలో H1B వీసాలకు వాళ్ళకి అవకాశం ఉండదు అన్నది అయితే తేటతెల్లమైపోయింది. దీనికి అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రిపేర్ చేశారు. అది సరిపోకుండా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని పబ్లిష్ చేయడానికి పెట్టిన ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా మొత్తం యూనివర్సిటీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అమెరికన్లను మీరు ట్రైన్ చేయండి, వాళ్ళకి కావాలంటే మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము, అమెరికన్లను మీరు ఉద్యోగాలు ఇవ్వండి, దాని ద్వారా దేశ ఎకానమీ బాగుపడుతుంది, అంతేకాని విదేశాలను ఎందుకు మీరు తీసుకొస్తున్నారని ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చాలా క్లియర్గా ఒకటి అతను వాళ్ళ దేశాన్ని బాగుపరచుకోవాలనుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు, దాన్ని ఎవరైనా సరే సమర్థిస్తారు. కానీ ఆ పేరుతో విదేశాల్లో ఉన్న వాళ్ళందరి మీద అదే విదేశీయులు ఎవరైతే అక్కడ వచ్చి వర్క్ చేస్తారో వాళ్ళందరి మీద ఇలాంటి ఒక చర్య మాత్రం కరెక్ట్ కాదు అన్నది ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు. అది సరిపోదన్నట్టు ముఖ్యంగా భారతీయులకు సంబంధించి ఎందుకంటే భారత్ రష్యా మధ్య ఏదైతే బలపడుతున్న సంబంధాల నేపథ్యంలో ఇప్పటికే 50% సుంకం విధించాలని అలాగే చైనాకి దూరంగా భారత్ని జరపాలని ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రష్యా భారత్ అలాగే చైనా ఒక బంధం బలపడుతుందని అనుమానం వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ అంటే అమెరికా మనం చూసాం ఐఫోన్ తయారుదారుల సంస్థ కూడా క్లియర్గా చెప్పారు, మీరు ఇండియాలో ఏవైతే మీరు తీసుకొస్తారో వాటిని ఖచ్చితంగా యూఎస్లో అమ్మాలి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్లు మీరు యూఎస్లో అమ్మాలంటే మీరు ఖచ్చితంగా సుంకం విధించాల్సి వస్తుంది అనే విధంగా భయపెట్టడం అనేది మనం చూసాం. ఈ విధంగా చూస్తే మాత్రము అతని ఆలోచన మంచిదైనా సరే దాన్ని వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలామందికి నష్టం చేస్తుంది. అంతేకాకుండా భారత దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఎకానమీకి కూడా మనం సహాయం చేస్తున్నాం, అక్కడ ఉన్న ఎకానమీకి కూడా మనవంతుగా మనము అందులో పార్టిసిపేట్ చేస్తాం. అయినా సరే వాళ్ళని కూడా ఆయన పట్టించుకోకపోవడము ఇప్పుడున్న కొత్త నిబంధనల ప్రకారం మనం ఒకవేళ H1B వీసా ఎవరైనా సరే తీసుకోవాలి అంటే ఒకటి 3 సంవత్సరాల పాటు H1B వీసాకు సంబంధించిన కాలపరిమితి ఉంటుంది కాబట్టి 3 సంవత్సరాలకు ఒకేసారి అప్లై చేయాలి అంటే సంవత్సరానికి ₹1 చొప్పున ₹3 కోట్ల అది 6 ఏళ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ₹3 కోట్ల చెల్లించితే కానీ వాళ్ళకి H1B వీసా రాదు. ఈ వీసా రావాలంటే మళ్ళీ ఎవరు పే చేయాలి అంటే కంపెనీలు పే చేయాలి, ఎంప్లాయర్ అప్లై చేయాలి. ఎంప్లాయర్ అప్లై చేసేటప్పుడు ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో తనకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, తను ఎందుకు సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తూ అక్కడే ఉంటేనేమో ఏదైతే I-129 ఇవ్వాలి, అదే బయట నుంచి సంవత్సరం 197 అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిమితుల నేపథ్యంలో భారతదేశం నుంచి ఎవరైనా వెళ్ళాలంటే ఇప్పుడు ₹3 కోట్ల డబ్బులు కట్టి H1B వీసా ఇచ్చి ఎవరైనా సరే ఎంప్లాయరు ఇండియా నుంచి వాళ్ళని అమెరికాకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది, ప్రస్తుతం ఉన్న గ్లోబల్ రిసెషన్ను అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఉన్న ఎంప్లాయీస్నే తగ్గిస్తున్న ఈ కంపెనీలు ఇప్పుడు ₹3 కోట్లు పెట్టి ఒక వ్యక్తిని భారతదేశం నుంచి అమెరికాకి తీసుకెళ్లాలి అంటే అతను ఎంత స్కిల్డ్ వర్కర్ అయి ఉండాలి, అతని వల్ల ఆ కంపెనీకి ఎలాంటి లాభం ఉండాలి. ఎందుకంటే దీంట్లో కూడా మరొక నిబంధన ఉంటుంది, వాళ్ళ జీతం కనీసం 85 లక్షల నుంచి ₹1 కోటి ఉండాలి. అంటే ₹1 కోటి జీతం ఉన్న ఒక వ్యక్తిని అమెరికాకి తీసుకొని రావాలి అంటే మరో ₹1 కోటి అడిషనల్గా వాళ్ళు H1B వీసా ఫీజు పే చేసి వాళ్ళు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ లేదు ఎవరైనా ఎంప్లాయరు కాకుండా ఎంప్లాయీ నేనే ఎవరైనా భరిస్తాను అన్నా సరే ₹1 కోటి పెట్టి ₹1 కోటి జీతం అంటే వాళ్ళు సంపాదించేంత జీతాన్ని అమెరికాకు ట్యాక్స్ కట్టి అక్కడ వెళ్ళడం అన్నది అది నెక్స్ట్ ఇంపాసిబుల్. కాబట్టి ఇలాంటి ఒక పద్ధతిని ఆయన అవలంబించడం ద్వారా అక్కడున్న భారతీయులు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నది అయితే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి విశ్లేషణ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ డిస్కషన్కి వస్తున్నాయి. ఒకటి, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ట్రంప్, ఇలా వ్యవహరించడం ద్వారా ఏంటి ఆయనకు వచ్చే లాభం అంటే ఒకటి
ఏదైతే అమెరికాలో ఒక అన్రెస్ట్ అయితే ఇప్పటికే ఉంది, అక్కడ ఉన్న పరిస్థితి కానివ్వండి, అక్కడ ఉన్న ఫినాన్షియల్ రిసెషన్ కానివ్వండి, అక్కడ ఉన్న ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడం అనేది కానీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతూ ఉండడము, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చేస్తున్న దాడులు కానివ్వండి, అంటే అది భారతీయులు కాదు, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించిన వివరాలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉపాధి అవకాశాలను ఎక్కువ శాతం విదేశీయులు తీసుకొస్తున్న నేపథ్యంలో అలాంటి ఒక అన్రెస్ట్ ఉన్న యూత్ని ఆయన ఇప్పుడు ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే ఇలా వేరే దేశాల వాళ్ళ మీద నేను పన్నులు విధించడం కానివ్వండి, ఇలాంటి ఫీజులు పెంచడం ద్వారా వాళ్లను అమెరికాకు రాకుండా నేను నిరోధిస్తాను. అలా నిరోధించడం ద్వారా అవకాశం లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా అమెరికన్లకే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాను అన్నది ఇప్పుడు ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తే నిజంగానే లాభం వస్తుందా అంటే ఖచ్చితంగా అది. ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీలు అయితే ఉన్నాయో వాళ్ళు అమెరికాలో ఉండి వర్క్ చేసినా, ఇండియాలో ఉండి వర్క్ చేసినా సరే వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఏం పడదు. అంతేకాకుండా మనం మాట్లాడుతున్నట్టుగా ఏవైతే దిగ్గజ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఎప్పటికప్పుడు అంటే అవకాశాలు క్రియేట్ చేసుకుంటుంటారు. జస్ట్ సాధారణంగా ఇప్పుడు మనం చూస్తే కూడా నిజంగానే భారతదేశానికి దీనివల్ల లాభమా నష్టమా ఒక డిస్కషన్ చేసే నేపథ్యంలో మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు అంటే ఓవరాల్గా భారతదేశం నుంచి H1B వీసాల మీద అమెరికాకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య ఏంటి, ఆ కంపెనీలు ఏంటని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫోసిస్ కంపెనీ దాదాపుగా 1,48,000 మంది అక్కడ ఉద్యోగులు ఇప్పటికే ఉన్నారు. TCS నుంచి 1,20,000 మంది ఉన్నారు. HCL నుంచి 57,000 మంది, టెక్ మహీంద్రా నుంచి 22,000 మంది. అంటే దాదాపుగా అంటే మీరు బొటాబొటిన మనం చూసినా సరే 2,40,000కు పైగా జనాలు అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళ ఒక్కొక్కరి నుంచి ₹1 కోటి కలెక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తే 2,40,000 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ మనము చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి దాన్ని చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర బడ్జెట్ దానికి సరిపోతుంది. అంటే 2,40,000 కోట్ల రూపాయల కలెక్షన్ చేయాలన్న ప్రయత్నంలో ఏదైతే ఇప్పుడు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారో దాని నిర్ణయానికి అనుగుణంగానే ఇప్పటికే ఈ దిగ్గజ కంపెనీలు ఇన్ఫోసిస్ కానివ్వండి, TCS కానివ్వండి, టెక్ మహీంద్రా ఈ కంపెనీలన్నీ కూడా అంత భారాన్ని భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరెవరికైతే వీసా రెన్యువల్ వస్తుందో వీసా రెన్యువల్కి వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ ఇండియాకి వచ్చేయాలని చెప్పేసి ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. తద్వారా వాళ్ళు ఏదైతే భారం ఇప్పటికే మోస్తున్నారో ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నము, అట్ ద సేమ్ టైము వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించి భారతదేశంలో అంతకన్నా తక్కువ శాలరీకి ఇక్కడ వాళ్ళకి అవకాశం కల్పించే ప్రయత్నాన్ని కూడా చూస్తున్నారు. సో ఆ విధంగా చూస్తే మాత్రం ఇప్పుడు నష్టపోతుంది ఎవరు అన్నది చూస్తే సరే అమెరికాకు సంబంధించిన నష్టం గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తే ఇప్పటికే అక్కడికి వెళ్ళి కుటుంబాలు అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు, అక్కడనే ఉద్యోగాలు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడే ఒక ఇల్లు కొనుక్కున్నారు, దానికి EMIలు కట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి అక్కడనే కాలేజీలో కానివ్వండి, స్కూళ్ళలో కానివ్వండి ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ నడుస్తుంది. సో ఈ వ్యవస్థని మొత్తాన్ని ఇప్పుడు వాళ్ళు వైండప్ చేసుకొని ఇండియాకి వాపస్ రావాలి. ఇలా వాపస్ వచ్చే క్రమంలో ఇప్పుడు ఏవైతే ఇండియన్లకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏదైతే ఇప్పటికీ కొనుక్కొని EMIలు కడుతున్న నేపథ్యంలో ఆ EMIలు కట్టలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయి, వీళ్ళు అమ్ముకునే సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు అక్కడ ఉన్న స్థానికులు దాన్ని ఏ రేటు కొంటామంటారు, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్ట్, ఒక పాయింట్ మనము అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే అక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడిపోయిన పిల్లలు వాళ్ళని భారత్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కొత్తగా వాళ్ళందరికీ అడ్మిషన్లు కానివ్వండి పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా భారతీయులు ఎవరైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయినారో, ముఖ్యంగా గ్రీన్ కార్డుకు సంబంధించి ఎవరైతే క్యూలో ఉన్నారో పిల్లలకి ఆల్రెడీ వచ్చింది కాబట్టి వీసా అంటే వాళ్ళకి ఆడకి బై బర్త్ వస్తుంది కాబట్టి దానికి డిపెండెంట్గా ఉన్న వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి. గతంలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ట్రంప్ చెప్పిన ప్రకారం పుట్టిన వాళ్ళు అంటే ఎవరైతే ఇక్కడ పుడతారో వాళ్ళందరూ గతంలో అమెరికన్లు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల జాతీయత అన్నది కూడా చాలా కీలకమైన అంశం. ఆ తర్వాతనే వాళ్ళ జాతీయతకు సంబంధించిన డిస్కషన్ చేద్దామని చెప్పారంటే ఆ విధంగా చూస్తే మాత్రం ఎవరైతే విదేశాల నుంచి వెళ్ళి ఆ దేశంలో పిల్లల్ని కన్నారో ఆ పిల్లలకు వచ్చిన US సిటిజన్షిప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రద్దు అయ్యే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఫైల్స్ కూడా మూవ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి అది రద్దు అయితే మొత్తం ఫ్యామిలీ ఇండియాకి డిపోర్ట్ అవ్వాల్సిందే. సో ఇది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. ఇక ఎంప్లాయర్స్కి సంబంధించి చూసినప్పుడు ఏంటంటే ఎవరైతే ఇక్కడ నుంచి అక్కడ క్యాంపసెస్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ని యూజ్ చేసుకోవడం కోసం కానివ్వండి, అక్కడ నుంచి వచ్చే ఏవైతే కంపెనీలకు సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయో లేకపోతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి వాళ్ళ కండిషన్స్ ప్రకారం అమెరికాలో నుండి చేయాలి అనుకున్న వాళ్ళు భారత్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మేము వర్క్ చేస్తాము అని అంటే అప్పుడు ఆ కంపెనీలు దానికి ఎలాంటి అప్రూవల్ ఇస్తాయి, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాయి. ఆ యాక్సెప్ట్ చేసే క్రమంలో ఒకవేళ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ కంపెనీలు ఇప్పటికీ అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కానివ్వండి, ఈ మ్యాన్ పవర్ మీద కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. తద్వారా దేశంలో ఈ దిగ్గజ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నష్టం కలుగుతుంది. బట్ ఓవరాల్గా వాళ్ళకి వచ్చే లాభాల్లో నుంచి ఈ నష్టాన్ని మనం మైనస్ చేస్తే పెద్దగా ఇఫెక్ట్ పడకపోవచ్చు. కానీ బట్ ఫర్దర్గా వచ్చే ప్రాజెక్టులు కానివ్వండి, ఒకవేళ నిజంగానే ట్రంప్ ఇప్పుడు భావిస్తున్నట్టుగా అమెరికాని మరొకసారి గ్రేడ్ చేయాలనే ఉద్దేశంలో కేవలం అమెరికన్ కంపెనీలకు మాత్రమే మీరు ఒకవేళ ఇలాంటి ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఒక నిబంధనగా తీసుకొస్తే తద్వారా మరింతగా నష్టపోయే అవకాశం ఉంది. అంటే భారతదేశానికి సంబంధించిన ఐటీ ఎగుమతులు చూసినప్పుడు ఐటీ ఎగుమతులు మనకు భారీగా ఉంటాయి. అందులో ముఖ్యంగా 5-6 కంపెనీలు మేజర్ షేర్ని వాళ్ళు చూస్తారు. ఆల్మోస్ట్ 42 నుంచి 44% వరకు ఈ మేజర్ కంపెనీలు అన్నీ కలిపి ఒక 4-5 కంపెనీలే 50% దగ్గర వాళ్ళే ఉంటాయి.
ఇక చిన్న కంపెనీలు చాలా ఉంటాయి, అందరు కలిపి ఇంకొక కాంట్రిబ్యూషన్ మనకు కనిపిస్తుంది. బట్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒకవేళ వస్తే మాత్రం ఏంటి భారత్ సంబంధించిన పరిస్థితి? ఇక ఆ ఎకానమీ అక్కడి నుంచి ఎన్ఆర్ఐలు ఇండియాకు పంపించే ఫండ్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ దాని ద్వారా జరిగే ఇన్వెస్ట్మెంట్లు, ఆ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే ద్రవ్యనిధి ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మనకి లోట్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా దాని సైజ్ ఎంత ఉంటుంది? ఎందుకంటే 2,45,000 మంది దాదాపుగా మనం ఆన్ యావరేజ్ మనం అనుకున్నా సరే అంతమంది రిటర్న్ వచ్చేస్తే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళని ఒకవేళ రిప్లేస్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఏమైనా చేంజెస్ అవుతాయి, ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ పాయింట్ నడుస్తుంది. ఇవి సరిపోవన్నట్టు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అమెరికాకు దీనివల్ల ఎలాంటి నష్టం మనకు. ఎందుకంటే ఇంత స్కిల్డ్ వర్కర్స్ దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి అక్కడే ఉండి ఆ కల్చర్లో భాగస్వాములు అయిపోయిన వాళ్ళు, ఆ ఎకానమీలో భాగస్వాములు అయిపోయిన వాళ్ళు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లాగా ఎన్ఆర్ఐ లాగా ఇప్పటికే అక్కడ వచ్చేసి వాళ్ళకి ఆ గ్రీన్ కార్డులు తీసుకొని అక్కడే ట్యాక్సులు కడుతున్న వాళ్ళందరూ కూడా తిరిగి భారతదేశానికి వస్తే ఒక్కొక్క కంపెనీ నుంచి ఇట్లా అనుకుంటే ఇలా కాకుండా H1B వీసాల మీద అక్కడ ఉన్న వాళ్ళు లేదా డిపెండెంట్ వీసాల దగ్గర అక్కడ వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ సంబంధించిన వివరాలు అనేది కూడా మళ్ళీ అదొక కొత్త సమస్య వస్తుంది. అంటే ఇప్పుడు ఇంతమందికి ఆయన ఉద్యోగాలు కల్పిస్తారు కానీ బట్ ఇంత స్కిల్ సెట్ నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుందా? ఆ స్కిల్ సెట్ అన్నది వాళ్ళకి పనికొస్తుందా? ఆ పనికొచ్చే స్కిల్ సెట్ మళ్ళీ వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు అనేది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ట్రంప్కు ఉంటుంది. అయితే ట్రంప్ చెబుతున్నట్టుగా, ఆయన అనుకుంటున్నట్టుగా నిజంగానే అమెరికాని గ్రేట్గా చేయాలి అనుకుంటే అక్కడ ఏదైతే ఫైనాన్షియల్ సెక్టర్ కానివ్వండి, ఎకనామిక్ సెక్టర్ కానివ్వండి, వాటిని డెవలప్ చేయడానికి ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్ప అక్కడ ఉన్న వాళ్ళని ఆ దేశం నుంచి ఎలగొట్టడమో లేకపోతే అక్కడున్న ఎకానమీని డిస్టర్బ్ చేసేలాగా ఈ సుంకాలు విధించడము, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా అవి నెగిటివ్ రిజల్ట్సే ఇస్తున్నాయి. ఆ రిజల్ట్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే కూడా ఇప్పటికే అక్కడ ప్రజా వ్యతిరేక ఉద్యమాలు అన్న వాళ్ళు ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. ట్రంప్కు వ్యతిరేకంగా ట్రంప్ని దిగిపోవాలంటూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ట్రంప్ ఏదైతే దాన్ని అనుకున్నారో దాన్ని మాత్రము నిక్కచ్చిగా చేస్తూ వెళ్తున్నారు. అంతేకాకుండా మనం గతంలో కూడా గమనిస్తే ఏదైతే అమెరికా ఎలక్షన్లకు సంబంధించిన సందర్భంలో కూడా చాలా క్లియర్గా అంటే ఇతనికి ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల ఆమె వస్తే భారతీయులకు లాభం జరుగుతుంది అనే విధంగా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దానివల్ల నష్టం జరుగుతుంది అమెరికన్లకి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవైపు మోదీతో ఫ్రెండ్షిప్ ఉందని చెప్తున్నారు, ఇండియా అనేది మాకు చాలా డేరెస్ట్ కంట్రీ అని చెప్తున్నారు. అవన్నీ చెప్తూ కూడా ఆయన మాత్రం వ్యవహరిస్తున్న తీరు మాత్రం విదేశీయులు ముఖ్యంగా భారతీయులకు మాత్రం పెద్ద స్థాయిలో దెబ్బతీస్తుందని మనం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా భారతదేశంలో జరుగుతున్న మార్పులు అవన్నీ మాత్రం ఖచ్చితంగా ఎకానమీకి మంచిది కాదు దాంతో పాటు ఏదైతే దాదాపుగా 2.5 లక్షల మంది దాన్ని ఆధారపడి ఇప్పటికే వాళ్ళ జీవన శైలిని విధానాన్ని అలవర్చుకున్నారో వాళ్ళందరూ నష్టపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. వీటన్నిటి మధ్యలో మనం చూస్తే ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసాము, మొత్తము ఈ టెక్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలందరినీ కూడా ఆయన పిలిచి కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏ దేశం నుంచి ఏ కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ అమెరికాలో చేయబోతోంది అని డిస్కస్ చేయడానికి కొంతమంది సీఈఓలను తీసుకొచ్చి కూర్చోబెడితే అందులో ఉన్న వాళ్ళలో 5 మంది సీఈఓలు భారత్ సంబంధించిన వాళ్ళు. అందులో మనం చూస్తే సత్యనాదెల్ల కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే మనం చూస్తే ఈ 5 మంది కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మేము మా కంపెనీ నుంచి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయిస్తామని చెప్తున్నప్పుడు ఆ మాటలు విన్న అదే ట్రంప్కి నిజంగానే భారతీయులు అంటే ఎందుకు అంత ఉక్రోషం వస్తుంది, ఎందుకు అంత కోపం వస్తుంది అనే విషయం కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. మీరు రష్యాతో ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాము, ట్రంప్ ఏదైతే 75 ఏళ్ల మోదీకి ఆయన సపోర్ట్ చేసినప్పుడు అది అంతేకాకుండా ఏదైతే ఈ అమెరికాకు సంబంధించిన అంటే ప్రెసిడెంట్ పెట్టినప్పుడు కూడా మేము ఉక్రెయిన్ వారికి సపోర్ట్ చేస్తామంటూ చెప్పిన ఒక నేపథ్యంలో కూడా అమెరికా రష్యా మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ని ఆయన భారతదేశం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా అది కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పటికే భారతదేశానికి సంబంధించి కానివ్వండి కంపెనీలని కూడా ఒక్కొక్కటిగా ఇప్పటికే రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసేసాయి. 21వ తారీఖు తర్వాత నిజంగానే రెన్యువల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైతే అక్కడి నుంచి ఉన్నారో రిటర్న్ వచ్చేసేయండి. సెప్టెంబర్ 21వ తారీఖు వరకు మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులందరినీ కూడా రిటర్న్ వచ్చేయమని చెప్పినట్టుగా అడ్వైజరీ జారీ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ట్రంప్ ఏదైతే యాక్షన్ చేశారో దానికి రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటర్న్ వచ్చేసేయండి ఇండియాకి అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయంపైన ఓవైపు డిస్కషన్ జరుగుతుంటే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఇది భారతీయులకి శరాఘాతంగా మారిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఆ శరాఘాతంగా మారిన నేపథ్యంలో ఫ్యూచర్గా ఎలాంటి, ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు కోరుకుంటోంది, వాళ్ళు చేస్తామనుకుంటుంది కేవలం భారతదేశాన్ని ఉద్దేశించి కాదు కానీ బట్ ఎక్కువ అంటే అక్కడ ఉన్న మెజారిటీ ఫారినర్స్లో ఇలాంటి టెక్నికల్ స్కిల్ సెట్ ఉండి ఒక స్కిల్ఫుల్ వర్కర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం భారతదేశం నుంచి వెళ్తారు. అందులోనూ మనం చూస్తే దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు.
యూకే అటు సైడ్ వెళ్తే మాత్రం కొద్దిగా నార్త్ ఇండియన్ నుంచి ఉంటారు కానీ బట్ అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్యలో మాత్రం ఎక్కువ శాతం మనకి సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. అందులో మెజారిటీ మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయన సాధించేదానికన్నా ఆయన కోల్పోయేది ఎక్కువ అన్నది మాత్రం అయితే చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఇక ట్రంప్ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ముందు ఏం జరుగుతుందో ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు డిజిటల్.